ఆ పితామహుడికి, ఆ స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వకమైన ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎటు చూసినా పిరమిడ్ తప్ప ఇంకేం కనిపించదండి. నా జీవితమే పిరమిడ్గా మారిపోయింది. ధ్యానము అన్నది నాకు అసలు నేను చెయ్యను అనే 4 సంవత్సరాలు మా వాళ్ళందరూ పోరాడారు. కానీ నేను ధ్యానంలోకి అడుగు పెట్టిన తర్వాత నేను ఇంకా ఎటు చూడలేని పరిస్థితిని చూడడం మొదలుపెట్టాను. ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ధ్యానం యొక్క శక్తిని తెలుసుకున్నాను. ఆ ధ్యానము, ఆ శక్తి మనలోనే ఉంది అని తెలుసుకున్నాను. నా అణువు పరమాణువుల్లోనూ ఆ శక్తి ఏ రకంగా కేంద్రీకృతమై ఉందో తెలుసుకుని ఆ శక్తిని పిరమిడ్ రూపంలో ఈ ప్రపంచానికి అందించాలి అని బయలుదేరాను. మా ఊర్లో అదొక స్లమ్ ఏరియా. ఆ ఏరియాలో ప్రతి ఇంట్లోనూ పిరమిడ్ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఇంట్లోనూ నేను పిరమిడ్ పెట్టడం జరిగింది. మా ఊర్లో ఎవ్వరికి కరోనా అన్నది రాలేదండి. అసలు అంతటి గొప్పదనాన్ని నేను ఈ పిరమిడ్లో చూశాను. నాకు ఎంతోమంది ఆ ఊర్లో మొత్తం 50% ధ్యానులుగా మారడం, ఫ్యామిలీలు ధ్యానులుగా మారడం జరిగింది. వాళ్ళందరూ ఈ పిరమిడ్లో భాగం పంచుకొని ఈ విశ్వానికి ఆ పిరమిడ్ శక్తిని ధారాళంగా మీరు చూస్తూనే ఉన్నారు. ఇంతటి విశ్వరూపాన్ని, ఆ పిరమిడ్ విశ్వరూపాన్ని చూపించడం జరుగుతోంది. శక్తి యాక్చువల్లీ మనలోనే ఉంది, మన ధ్యాసలో ఉంది. మనము ఎలా చూస్తే అది అపజయం అన్నది లేదండి, ఉన్నదంతా విజయమే. మనము ఎలా చూస్తే అలాగే మొత్తం ఈ సృష్టి అంతా ఆవిర్భవిస్తుంది అని తెలుసుకుని పిరమిడ్లో కాలు పెట్టడం జరిగింది. లేచింది మహిళా లోకం, సహకరించింది పురుష ప్రపంచం. మా వాళ్ళు అలాగే అందరూ నాకు సహకరిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ గురువు గారికి నా హృదయపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి అద్భుతమైన, నిజంగా పత్రిసారి అయితే ఈ ప్రకృతి వ్యాలీలోనే నేను అలా తిరుగుతుంటే వచ్చి పరిగెత్తుకొచ్చి ఒక్కటి డిప్ మీద ఒకటి ఇచ్చారు, అంతే వచ్చి పిరమిడ్లో పడిపోయాను. అంతే ధారాళంగా ఉచితంగా, అంటే ఎవరైనా అడగనవసరం లేదు. ఎవరైనా పిరమిడ్ అంటే చాలు వాళ్ళకి ఉచితంగా పిరమిడ్లను పంచడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.